రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అలాగే జాతీయ స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలు వస్తున్న మెజార్టీలు మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు విశేషాలు మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఏ స్థాయిలో దూసుకుపోతుందంటే ఇప్పుడున్న నంబర్లు కనుక అలాగే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. పైగా 3వ స్థానానికి పడిపోతున్న జగన్ పార్టీ అక్కడ 2వ స్థానంలోకి నంబర్ల వారీగా అటు టెక్నికల్గా చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కాలి. అట్లా ఉంది పార్టీ పరిస్థితి. ఇదే నెంబర్ కంటిన్యూ అయితే 3వ స్థానానికి పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి పులివెందులో కూడా మెజార్టీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు 27,000 ఎంత ఉందని చెప్తున్నారు. పోయినసారి దాదాపు 80,000 పైసలకు మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈసారి చాలా స్వల్ప మెజార్టీతో బయటపడతారో మరి ఇంకా ముందు ఇంకేమన్నా జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. అలాగే పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెజార్టీ కూడా వెనకంజలో ఉన్నారు. ఇందాక దాకా లీడ్లో ఉన్న ఇప్పుడు వెనకంజలో ఉన్నారు. మరి ఆయన మళ్ళీ ముందుకు వస్తారా, వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి. ఇక మనం ఒకసారి జాతీయ స్థాయిలో చూస్తే కూడా